నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గెలాక్సీ A12 ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ చేస్తున్నా గైస్. సో ఈ స్పెక్స్ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో దీని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఈ ఆర్డర్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఇది కూడా ఇస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 13,000 రూపీస్ ఉంది. ఫోన్ మంచి ఫోన్ అనమాట. సో ఫోన్ మేజర్గా చూసుకుంటే కెమెరా మంచిగా ఉంది అనమాట. సో దాని గురించి తర్వాత చెప్తాను. అండ్ గైస్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ ఏదైనా పేజ్ లైక్ చేయండి. ఇక్కడ ఆర్డర్ సైట్లోనే కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. 6.5 ఇంచెస్ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 50 watts ఫాస్ట్ ఛార్జర్, ఇది మెయిన్ అనమాట. కానీ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెమెరా అనేది మంచిగా ఉందన్నమాట. సో కెమెరా సపరేట్గా కొత్త రకమైన సెన్సర్ అయితే యూజ్ చేసారు. సో అది డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఆ కెమెరా డైరెక్ట్ ఫోటో ఎగ్జాక్ట్ తీస్తుంది, వేరే 48 కెమెరా లాగా కాకుండా నా మల్టిపుల్ ఫోటో తీసుకొని దాన్ని కంబైన్ చేసి ఒక పిక్చర్ లాగా ఇవ్వకుండా డైరెక్ట్ ఫోటో అనేది తీస్తుంది అనమాట. సో ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ స్పెక్స్ చూసుకుంటే ఇది మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ మీద వస్తుంది, ఆక్టా కోర్ అనమాట. ఫస్ట్ 4 కోర్లు వచ్చారు 2.3 GHz, మిగతా 4 వచ్చారు 1.8 GHz అనమాట స్పీడ్ మీద. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ టైప్స్తో పాటు వస్తుంది అన్నమాట. తర్వాత డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 720x600 హెచ్డి రెజల్యూషన్ వస్తుంది అన్నమాట. ఇది IPS డిస్ప్లే వస్తుంది అన్నమాట. తర్వాత కెమెరా చూసుకుంటే మాత్రం 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 5 మెగాపిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెల్ఫీకి వచ్చేసరికి అయితే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో దీంట్లో మేజర్గా ఏంటంటే 10x దాకా కూడా మీరు జూమ్ అనేది చేసుకోవచ్చు. సో అదొకటి మంచి విషయం ఉంది. అండ్ గైస్ ఈ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాలో చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్న కెమెరా సపరేట్ కొత్త సెన్సార్ యూజ్ చేసి డైరెక్ట్ 48 సెన్సార్ అనమాట. సో అది కూడా 48 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా, అది కూడా వైడ్ యాంగిలే. అండ్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఫోన్స్ నుంచి కూడా 1080p 30 fps స్మూత్ రికార్డింగ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం రాదు. తర్వాత నెట్వర్కింగ్ చూసుకుంటే ఫోన్ వచ్చేసేమో ఇది 4G ఫోన్ అనమాట, ప్లస్ 4G VoLTE ఉంది. అండ్ వైఫై కూడా ఉంది, వైఫై నుంచి మీరు కాలింగ్స్ అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత వేరే కనెక్టివిటీ గురించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్విడ్త్ వైఫై వస్తుంది అన్నమాట, 2.4 GHz. బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది, Type-C పోర్ట్ ఒకటి వస్తుంది, USB Type-C పోర్ట్, NFC అయితే లేదు. అండ్ GPS చూసుకుంటే GPS GLONASS, బైటూస్ అండ్ గాలియోస్ అనమాట, GPS సంబంధించిన కనెక్టివిటీ చూసుకుంటే. అండ్ ఆండ్రాయిడ్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది One UI 2.5తో పాటు వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకొని ఉంది. ఫ్యూచర్లో మీకు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆండ్రాయిడ్ లెవెల్కి అనమాట. తర్వాత నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే యాక్సెలరోమీటర్ సెన్సార్ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, వర్చువల్ లైట్ సెన్సార్ ఉంది, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది అనమాట. వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. ఫోన్ వెయిట్ చూసుకుంటే మీకు 205 grams అనమాట ఫోన్ వెయిట్. తర్వాత నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ ఇస్తారు, అండ్ 50 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. సో ఈ ఫోన్ యావరేజ్గా యూజ్ చేసే వాళ్ళకైతే మంచి ఫోన్ అనే చెప్పుకోవచ్చు. సో ఫుల్ ఛార్జ్ చేసే నార్మల్ పర్సన్కి అయితే ఆబ్వియస్గా 2.5 days ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అంతే గైస్, ఒకవేళ మీరు ఇట్లా ఫోన్లు కొంటే మీకు ఏమవుతుంది, డాక్యుమెంట్స్, ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్, వేరే అనేది చూస్తే ఫైనల్గా ఒక ఫోన్ ఒకటి అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఫోన్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు నా వర్డిక్ట్ ఏంటంటే ఫోన్ కొనుక్కోవాలా వద్దా అంటే ఇట్లా ఫోన్ మంచిగా ఉంది కాదంటలేను. ఒక్క 1000 రూపీస్ తగ్గించింటేనా సూపర్గా ఉంటుండే. అండ్ ఒకవేళ మీరు ఆర్డర్ చేసేటప్పుడు లేకపోతే ఇట్లా మన డిస్కౌంట్స్ వస్తాయి ఇట్లా మంచిగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ డ్రాబ్యాక్ అయితేనేమో ఫోన్ ప్రైస్ అనమాట, కొంచెం తగ్గించేది ఉంటే అట్లీస్ట్ 500, 12,500 లేకపోతే 12,000కి వచ్చింటే ఇట్లా మంచి క్లిక్ అవుతుండే ఫోన్. ఎందుకంటే అట్ ప్రజెంట్ తక్కువ రేట్లో కూడా మంచి స్పెక్స్తో పాటు ఇస్తున్నాయి వేరే కంపెనీస్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. సో గైస్ ప్రాసెసర్ చూసుకుంటే కొంచెం మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ వస్తుంది, అది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్. అంటే అంత పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు కానీ బేసిక్ యూజర్కి సరిపోతుంది. గేమర్స్కి అయితే మాత్రం అక్కడక్కడ కొంచెం బ్లాంక్స్ షటర్స్ అయితే మీకు కనిపిస్తాయి గేమర్స్కి అయితే మాత్రం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరు AMOLED ఎక్స్పెక్ట్ చేసారు, కానీ వీళ్ళు IPS డిస్ప్లే ఇచ్చారు. IPS అంటే కాదు, మీరు డే లైట్లో బాగానే చూసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం
శాంసంగ్ క్వాలిటీ అనేది ఇక్కడ తగ్గింది అనేసి అయితే మీరు అనుకోవచ్చు. అలాది కొంచెం క్వాలిటీ మెయింటెనెన్స్ కొంచెం ఇక్కడ తగ్గింది అనేసి అనుకోవచ్చు. ఈ ఇన్నోవేషన్ ఎక్కడ వచ్చిందంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మంచిగా అనిపించింది. అండ్ రియర్ కెమెరా కూడా మెయిన్ కొత్త సెన్సార్ యూజ్ చేసిరు అన్నమాట, డైరెక్ట్ 48 మెగాపిక్సెల్. వేరే దానికంటే కూడా దీంట్లో ఆ సెన్సార్ అయితే డైరెక్ట్ పిక్ తీసుకుంటుంది, లేకపోతే వేరే స్మార్ట్ ఫోన్లో కాకుండా మల్టిపుల్ పిక్ తీసుకొని కంబైన్ చేసి మనకి పిక్ ఇచ్చేటట్టు కాకుండా డైరెక్ట్ సాఫ్ట్వేర్ పరంగా కూడా హార్డ్వేర్ అయితే మంచిగా ఇచ్చారు. సో మీరు అనొచ్చు అన్న దీనికి కాంపిటీషన్ ఏం లేదా అనేసి అంటే ఇట్లా ఎస్ దీనికి కాంపిటీషన్ ఉంది. ఎక్కడంటే ఈ ప్రైస్ కేటగిరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కాంపిటీషన్ చూసుకుంటే మీకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంది, తర్వాత రియల్మీ నర్జో 20 ఉంది, అండ్ నెక్స్ట్ పోకో C3 అని కూడా M3 రీసెంట్గా రిలీజ్ అయింది, సో గుర్తుకు లేదు. పోకో నుంచి కూడా ఉంది, అండ్ పోకో M3 అనుకుంటా. సో అదొకటి ఉంది, అండ్ వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, గుర్తుకోవట్లేదు గాయస్. కానీ ఇది కొంచెం ప్రైస్ తగ్గించేటప్పుడు మంచి క్లిక్ అయ్యేది, కానీ వీళ్ళు ప్రైస్ తగ్గించడానికి ప్రాసెసర్ కూడా తక్కువ ఇచ్చారు. కొంచెం అంటే గేమింగ్ పరంగా చూసుకుంటే తక్కువనే, మీద వేరే కాడ చూసుకుంటే ఓకే ప్రాసెసర్ అన్నమాట. సో ఇవి ఓవరాల్గా ఫోన్ తీసుకోవాలి అనేది నా పర్సనల్గా అయితే ఇట్లా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఈ ఫోన్ తీసుకోండి. ఫోన్ మంచిగా ఉంది, అందుకే అంటున్నా. నేను మామూలుగా చెప్తుంటే ఈ ఫోన్ తీసుకోండి, ఆ ఫోన్ తీసుకోండి అంటారు, కానీ ఫోన్ మంచిగా ఉంది కాబట్టి ఎవరైతే యావరేజ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ మంచిగా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మీరు తీసుకుంటే మీకు చాలా ప్రైస్ టు మనీ బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. అండ్ ఇట్లా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కింద చెప్పండి, నేను ట్రై చేస్తాను దాని మీద వీడియోస్ చేయడానికి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.